వెల్కమ్ టు బిగ్ బ్యాలెట్. నేను స్వాతి. బిగ్ బ్యాలెట్ లో ముందుగా హెడ్లైన్స్. చివరి క్షణంలో డిప్యూటీ కార్డ్ తీసిన బాబు, హామీ ప్రభావంపై తమ్ముళ్లలోనే సందేహాలు. ఆంధ్రప్రదేశ్ ప్రచారంలో పవన్ హల్చల్, సొంతంగా ఎదిగే ప్రయత్నంలో జనసేనాని. మూడో కూటమిపై ములాయం ఆశలు, అన్నీ కలిసొస్తే పీఎం పీఠంపై కలలు. మోడీకి మూడో కన్నుగా మారిన అమిత్ షా, వివాదాల మధ్య రాజకీయ వ్యూహాలు. దేశమంతా ఆ ముగ్గురే, మోడీ, సోనియా, రాహుల్ల చుట్టూనే ప్రచారం. సీమాంధ్ర ఎన్నికల్లో గెలవడానికి వీలున్న ఏ చిన్న అవకాశాన్ని వదులుకోలేదు చంద్రబాబు. తన మైండ్ సెట్ కు భిన్నంగా కొత్త ఎత్తులు వేశారు. ఉప ముఖ్యమంత్రి పదవి అంటూ అటు బీసీలకు ఇటు కాపు వర్గానికి ఎరవేశారు. చంద్రబాబు నాయుడు తాయిలాలు ఓట్లు రాలుస్తాయా? విభజన ఇష్యూలో రెండు కళ్ల సిద్ధాంతాన్ని పాటించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీమాంధ్రలో 2 ఉప ముఖ్యమంత్రి పదవుల రాగం అందుకున్నారు. సహజంగా అధికారాలన్నీ ముఖ్యమంత్రి దగ్గరే ఉండాలని గట్టిగా నమ్ముతారు చంద్రబాబు. తాను ముఖ్యమంత్రి ఉండగా ఏ రోజు ఉప ముఖ్యమంత్రి పదవి గురించి ఆలోచించలేదు. అధికారాల కేంద్రీకరణపై చంద్రబాబు మైండ్ సెట్ తెలుసు కాబట్టి టీడీపీ నాయకులు ఎవరూ డిప్యూటీ సీఎం పోస్ట్ పై పెద్దగా ఆశలు పెట్టుకోలేదు. ఉప ముఖ్యమంత్రి పోస్ట్ను సృష్టించాలని పట్టుబట్టలేదు. అయితే అదంతా గతం. ఈసారి సీమాంధ్ర ఎన్నికల్లో చావో రేవో తేల్చుకుందామని డిసైడ్ అయిన చంద్రబాబు నాయుడు రూటు మార్చారు. కొత్త రకం వ్యూహాలకు తెరదీశారు. టీడీపీ అధికారంలోకి వస్తే 1 కాదు 2 ఉప ముఖ్యమంత్రి పదవులు ఇస్తామంటూ హల్చల్ చేశారు. ఇందులో 1 బీసీ వర్గానికి కాగా 2 డిప్యూటీ సీఎం పోస్ట్ కాపు సామాజిక వర్గానికి అని ప్రకటించారు చంద్రబాబు. 2 ఉప ముఖ్యమంత్రి పదవులను 2 సామాజిక వర్గాలకు కన్ఫర్మ్ చేస్తూ టీడీపీ అధినేత చేసిన ప్రకటన వెనుక పెద్ద వ్యూహం ఉంది. ఏపీ పీసీసీ చీఫ్ పదవిని ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ బీసీ సామాజిక వర్గానికి కట్టబెట్టింది. ప్రచార కమిటీ బాధ్యతలను కూడా కాపు వర్గానికి చెందిన చిరంజీవికి అప్పగించింది. వీటన్నింటితో పాటు కాపులను బీసీల్లో చేర్చే అంశం కాంగ్రెస్ దగ్గర పెండింగ్ లో ఉంది. తాము అధికారంలోకి వస్తే కాపులను బీసీల్లో చేరుస్తామంటూ గతంలో అనేక సార్లు కాంగ్రెస్ పెద్దలు హామీ కూడా ఇచ్చారు. దీంతో ఈ కాంగ్రెస్ మార్క్ పాలిటిక్స్ కు చెక్ పెట్టడానికి వ్యూహాత్మకంగా తెరపైకి ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకొచ్చారు చంద్రబాబు. డిప్యూటీ సీఎం పోస్ట్ ప్రకటనతో కోస్తాలో పెద్ద సంఖ్యలో ఉన్న కాపు కమ్యూనిటీని, అలాగే రాయలసీమలోని బలిజలను టార్గెట్ చేశారు చంద్రబాబు. వాస్తవానికి కాపులను బీసీల్లో చేర్చే డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. ముద్రగడ పద్మనాభం ఈ విషయంలో పోరాటం చేశారు. అయితే కాపులను బీసీల్లో చేర్చే అంశం తెరపైకి రాగానే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. సామాజికంగా, రాజకీయంగా, విద్యాపరంగా అభివృద్ధి చెందిన కాపులను బీసీల్లో ఎలా చేర్చుతారంటూ వెనుకబడిన తరగతుల వర్గానికి చెందిన నాయకులు అడ్డుకుంటూనే ఉన్నారు. అనేక సంవత్సరాలుగా ఈ ఇష్యూ ఇలాగే నానుతోంది. మొత్తానికి ఎన్నికల సందర్భంగా గెలుపోటములను ప్రభావితం చేసే 2 ప్రధాన సామాజిక వర్గాలకు తాయిలాలు ప్రకటించారు చంద్రబాబు. పోలింగ్ పై ఉప ముఖ్యమంత్రి పోస్ట్ ప్రభావం ఏ మేరకుంటుందో తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఆంధ్రప్రదేశ్లో ప్రచారంలో కొత్త పుంతలు తొక్కారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ప్రధాన పార్టీల నేతలను మించిపోయి ఆవేశం నిండిన ప్రసంగాలతో జనాన్ని రప్పించారు. ఆయన ప్రచారం ఎంతవరకు ప్రభావం చూపిస్తుందన్నది పక్కన పెడితే ఫ్యూచర్లో సొంత పార్టీని జనంలోకి తీసుకువెళ్లడానికి మాత్రం పునాదులు వేసుకున్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. సీమాంధ్ర ఎన్నికల ప్రచారంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఓ అట్రాక్షన్ గా నిలిచారు. ఓట్లు రాలడం సంగతి ఎలాగున్నా పవన్ కళ్యాణ్ సభలకు జనం మాత్రం పెద్ద సంఖ్యలో వచ్చారు.
మీటింగ్లు మాత్రం హిట్ అయ్యాయి. తెలంగాణ ప్రచారంలో మన తెలంగాణ అంటూ ఆ ప్రాంతాన్ని ఓన్ చేసుకునే ప్రయత్నం చేశారు పవన్. అయితే తెలంగాణలో పోలింగ్ ముగిసి సీమాంధ్రలో అడుగుపెట్టగానే వ్యూహం మార్చారు జనసేన అధ్యక్షులు. సీమాంధ్ర పౌరుషం అంటూ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. తాను సీమాంధ్ర వాడినన్న విషయాన్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు. వ్యూహాత్మకంగా అటు విభజన ఇష్యూను, ఇటు వైసీపీని టార్గెట్ చేశారు పవన్ కళ్యాణ్. రాష్ట్రం విడిపోవడానికి ప్రధాన కారణం వైఎస్ రాజశేఖర రెడ్డి అంటూ మండిపడ్డారు. వైఎస్ అప్పట్లో నాటిన మొక్క పెరిగి పెరిగి పెద్దదై చివరకు రాష్ట్ర విభజనకు దారితీసిందని నిప్పులు చెరిగారు. అంతటితో ఆగలేదు పవన్ కళ్యాణ్. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పదే పదే సీమాంధ్రులను కించపరిచినా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సైలెంట్ గానే ఉన్నారంటూ మండిపడ్డారు. ఏం ప్రయోజనం ఆశించి జగన్ మౌనం వహించారని ప్రశ్నించారు జనసేన అధ్యక్షుడు. టీఆర్ఎస్ కు వైసీపీకి లోపాయకారిగా అవగాహన ఉన్నదన్న విషయాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నించారు. జగన్లోని సీమాంధ్రుల పౌరుషం ఏమైందని నిలదీశారు పవన్ కళ్యాణ్. ప్రజాధనాన్ని దోచుకున్నందుకే జగన్ జైలుకు వెళ్లాల్సి వచ్చిందన్నారు. సీమాంధ్ర ఛాంపియన్ గా గుర్తింపు తెచ్చుకున్న జగన్ను జనం దృష్టిలో అవినీతిపరుడిగా ఎస్టాబ్లిష్ చేయడానికి చేయాల్సిందంతా చేశారు. మరి ముఖ్యంగా చివరి రోజు ప్రచారంలో భాగంగా అనంతపూర్, చిత్తూరు జిల్లాల్లో హల్చల్ చేశారు పవన్ కళ్యాణ్. టీడీపీ, బీజేపీ కూటమికి ప్రధాన ప్రత్యర్థిగా నిలిచిన వైసీపీని టార్గెట్ చేశారు. వైఎస్ కుటుంబంపై ఎడాపెడా విమర్శలు చేశారు. అవినీతి ఆరోపణలతో జగన్మోహన్ రెడ్డిని ఉక్కిరిబిక్కిరి చేశారు. పాదయాత్రలతో, అభివృద్ధి మంత్రంతో చంద్రబాబు నాయుడు పార్టీ గ్రాఫ్ కొంతమేర పెంచగలిగినా పవన్ కళ్యాణ్ రాకతో టీడీపీ, బీజేపీ కూటమిలో జోష్ వచ్చింది. సుత్తి లేకుండా ఎడాపెడా పంచులు పేలిస్తూ, సూటిగా మాట్లాడుతూ ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కించారు పవన్ కళ్యాణ్. మొత్తం మీద సీమాంధ్ర ప్రచారంలో తన మార్కు డైలాగులతో హల్చల్ చేశారు పవన్ కళ్యాణ్. ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఎన్నికల తర్వాత ఏం చెయ్యాలన్న దానిపై ముందే కన్నేశారు ములాయం సింగ్ యాదవ్. అటు యూపీఏ, ఇటు ఎన్డీఏ ఏ కూటమికి అవసరమైన సీట్లు రాకపోతే ప్రధాని పదవికి తానే దిక్కవుతానని లెక్కలు వేసుకుంటున్నారు. మూడో కూటమిపై బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు. ములాయం సింగ్ యాదవ్ పేరు వినగానే రైతు బిడ్డ గుర్తొస్తాడు. చూడ్డానికే కాదు, ఆయన తీరు కూడా రైతు మాదిరిగానే ఉంటుంది. మామూలు మనిషిలా కనిపించే ములాయం చదువురాని వాడేమీ కాదు. పొలిటికల్ సైన్స్ లో ఎంఏ చదివారు. కానీ ఎప్పుడూ సింపుల్ గానే ఉంటారు. అయితే చాలా లోతుగా ఆలోచిస్తారు. వ్యూహాలు పన్నడంలో ములాయంకి ఉన్న నేర్పు నార్త్ ఇండియాలో మరెవరికీ లేదంటారు. ప్రస్తుతం ప్రధానమంత్రి పదవికి గురిపెట్టారు ములాయం. ఎలక్షన్ల తర్వాత మూడో ఫ్రంట్ ఏర్పడడం ఖాయమని, మూడో ఫ్రంట్ సారథ్యం తనకేనని ఉద్దేశంలో ఉన్నారు. ములాయం అంటే శుతిమెత్తన అని అర్థం. కానీ ములాయం అంత మెత్తనేమీ కాదు. చాలా కఠినంగా ఉంటారు. ఆయన మొహంలో నవ్వే కనిపించదు. ఎప్పుడూ సీరియస్సే. ప్రస్తుతం లోక్సభకు ఎలా ఎన్నికవ్వాలనే వ్యూహాలు రచిస్తున్నారు. ఎప్పుడు పోటీ చేసే మైన్పూరి సీట్కే కాకుండా అజంగఢ్ నుంచి కూడా పోటీ చేస్తున్నారు ములాయం. ఖచ్చితంగా లోక్సభకు ఎలక్ట్ అవ్వాలనే ఉద్దేశంతోనే రిస్క్ తీసుకోకుండా 2 చోట్ల నుంచి పోటీ చేస్తున్నారు. ఎంపీ కాకపోతే పీఎం అయ్యే ప్రశ్నే లేదు కదా, అందుకే ఈ జాగ్రత్త. ప్రధానమంత్రి కావాలంటే సాధ్యమైనన్ని సీట్లు గెలవడం అవసరం. అందుకే తన సమాజ్వాదీ పార్టీ క్యాండిడేట్లను ఎక్కువ మందిని గెలిపించుకోవడానికి ములాయం ప్రయత్నం చేస్తున్నారు. 2009లో సమాజ్వాదీ పార్టీ 21 ఎంపీ సీట్లు సాధించింది. ఈసారి అంతకన్నా ఎక్కువే గెలవాలని ములాయం పట్టుదలగా ఉన్నారు. ఉత్తరప్రదేశ్లో 80 లోక్సభ సీట్లు ఉన్నాయి. ఈసారి కనీసం 40 సీట్లైనా గెలిస్తే ప్రధాని పోస్టుకు పోటీ పడ్డానికి మంచి ఛాన్స్ ఉంటుంది ములాయంకి.
కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తే సమాజ్వాదీ పార్టీ అన్ని సీట్లు గెలిచేట్టు కనబడ్డం లేదు. కిందటిసారి వచ్చిన 21 సీట్లైనా ఈసారి వస్తాయో లేదో డౌటే. మోడీ హవాతో యూపీలో కూడా బీజేపీ ఎక్కువ సీట్లు గెలిచే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. దాదాపు అన్ని సర్వేల్లో, ఒపీనియన్ పోల్స్ లో ఇదే తేలింది. అందుకే ములాయం చాలా టెన్షన్ లో ఉన్నారు. ఎన్డీటీవీ సర్వే ప్రకారం సమాజ్వాదీకి 13 ఎంపీ సీట్లే వస్తాయని తేలింది. CNN IBM సర్వే బట్టి చూస్తే ఎస్పీకి 11 నుంచి 17 సీట్లు వస్తాయంతే. 2 ఛానల్స్ సర్వేలు కూడా బీజేపీకి యూపీలో 50 పైనే సీట్లు వస్తాయని చెప్పాయి. సమాజ్వాదీకి 30 సీట్లైనా వచ్చాయనుకుందాం. ఆ సీట్లతో ప్రధానమంత్రి అయిపోవచ్చునా? పాసిబిలిటీ ఉందేమో, కానీ అంత ఈజీ అయితే కాదు. మొదట మూడో ఫ్రంట్ ను ఏర్పాటు చేసుకోవాలి. బీఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్, అన్నాడీఎంకే, జనతాదళ్ యు, బీజేడీ లాంటి పార్టీలను కలుపుకొని వెళ్లాలి. ఇవన్నీ మొండి పార్టీలు. కలిసిమెలిసి నడవడానికి ఒక పట్టాన ఒప్పుకుంటాయా? యూపీలో ప్రత్యర్థి పార్టీ బీఎస్పీతో సమాజ్వాదీకి పొత్తు ప్రసక్తే లేదు. అదిగా ఈ మధ్య మాయావతి ములాయం సింగ్ ని పర్సనల్ గా అటాక్ చేస్తున్నారు. రెండో భార్య సాధనను సంతోషపరచడానికే ములాయం అజంగఢ్ నుంచి పోటీ చేస్తున్నారని మాయావతి పదే పదే ఎద్దేవా చేస్తున్నారు. తను 2 పెళ్లిళ్లు చేసుకున్న విషయం ప్రచారం చేయడంపై ములాయం చాలా కోపంగా ఉన్నారు. ఒకవేళ బీఎస్పీతో పొత్తు కలిసిందే అనుకుందాం. అయినా సరే ములాయంను ప్రధానిగా బీఎస్పీ చీఫ్ మాయావతి ఒప్పుకుంటారా? ఆ మాటకొస్తే తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ కానీ, అన్నాడీఎంకే చీఫ్ జయలలిత కానీ, జనతాదళ్ యు లీడర్ నితీష్ కుమార్ కానీ, బీజేడీ చీఫ్ నవీన్ పట్నాయక్ కానీ ములాయంని ప్రధానిగా ఒప్పుకుంటారా? అంటే అంత ఈజీ కాదని చెప్పాలి. ఎందుకంటే వీళ్లంతా ఎవరికి వాళ్లే ప్రధానమంత్రి అయిపోవాలనుకుంటున్న వాళ్ళు. ములాయంకి రెడీమేడ్ గా సపోర్ట్ వచ్చేది లెఫ్ట్ పార్టీల నుంచే. మూడో ఫ్రంట్ వస్తే ములాయం ప్రధానిగా ఉండే అవకాశం ఉందని సిపిఎం లీడర్ ప్రకాష్ కారత్ ఇప్పటికే ఓ స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ లెఫ్ట్ పార్టీలకు ఎన్ని సీట్లు వస్తాయన్నది డౌటే. 2009లో సిపిఎంకి 16 ఎంపీ సీట్లొస్తే సిపిఐకి 4 సీట్లే వచ్చాయి. ఈసారి ఆ మాత్రం సీట్లైనా వస్తాయన్న గ్యారంటీ ఏమాత్రం లేదు. అయినా బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏకి పూర్తి మెజారిటీ రానప్పుడే మూడో ఫ్రంట్ అవసరం ఏర్పడుతుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితి చూస్తే ఎన్డీఏకి మెజారిటీ వచ్చేటట్టే ఉంది. ఒకవేళ ఎన్డీఏకి కొన్ని సీట్లు తగ్గినా మద్దతు ఇవ్వడానికి ములాయం సింగ్ యాదవే మొదట ముందుకొస్తారని ఢిల్లీలో టాక్. ములాయంతో ప్రాబ్లం ఇదే. ఆయన ఎప్పుడేం చేస్తారో, ఏ వ్యూహంతో వెళ్తారో ఎవరికీ తెలీదు. ములాయం మీద అందుకనే ఎవరికీ నమ్మకం ఉండదు. నమ్మకస్తుడు కానందువల్లే ములాయం వెంట నడవడానికి భయపడతారు. ఇప్పుడు దేశమంతా వినిపిస్తుంది ఒక్కటే మాట. బీజేపీ అంటే నరేంద్ర మోడీయే, మోడీ అంటే బీజేపీనే. కానీ అంత పెద్ద నాయకుడు మోడీ కూడా ఒకే ఒక్క వ్యక్తి మాటను వేదవాక్కుగా భావిస్తారు. మోడీకి అన్ని తానై సలహాలనిచ్చారు. ఇంతకీ ఎవరా తెర వెనుక నాయకుడు? నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా ప్రచారంలో బిజీగా ఉన్న గుండెకాయ లాంటి ఉత్తరప్రదేశ్ లో అన్ని తానై వ్యవహారాలు చక్కబెట్టిన ఘనుడు మరెవరో కాదు, అమిత్ షానే. నిన్న మొన్నటి వరకు గుజరాత్ కే పరిమితమైన ఈ నాయకుడు ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లో చక్రం తిప్పుతున్నారు. అధికారికంగా బీజేపీకి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ గా ఉన్నారు. బీజేపీ అధికారంలోకి రావాలంటే 80 సీట్లున్న ఉత్తరప్రదేశ్ లో పార్టీ మెజార్టీ సీట్లు గెలుచుకోవాలి. ఉత్తరప్రదేశ్ అంటే ఆషామాషి రాష్ట్రం కాదు. కులాల కుంపట్లు ఎక్కువ. సిద్ధాంతాలు రాద్ధాంతాల కంటే సామాజిక సమీకరణాలే పవర్ఫుల్. అవే ఓట్లు రాలుస్తాయి. సమాజ్వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీలతో పోలిస్తే భారతీయ జనతా పార్టీకి క్యాడర్ కూడా తక్కువే. అయినా అలాంటి ఉత్తరప్రదేశ్ లో 40కి పైగా సీట్లు తెచ్చుకోవడానికి పక్కా ప్లాన్ వేశారు అమిత్ షా. ఊరికే ప్లాన్ వేయడం కాదు, ఎత్తుగడలు, వ్యూహాలతో ప్రణాళికను సాకారం చేసుకోవడానికి ప్రయత్నించారు.
అమిత్ షా తన వ్యూహాలను ఉత్తరప్రదేశ్కే పరిమితం చేయదలుచుకోలేదు. బీహార్తో పాటు చుట్టుపక్కల మరికొన్ని రాష్ట్రాల్లో బీజేపీని బలోపేతం చేయాలని డిసైడ్ అయ్యారు. ఇందులో భాగమే వారణాసి ప్రయోగం. వారణాసికి సిట్టింగ్ ఎంపీగా ఉన్న మురళీ మనోహర్ జోషిని కాన్పూర్ కు పంపించి నరేంద్ర మోడీని అక్కడి నుంచి పోటీ చేయించే ప్రయోగం పురుడు పోసుకుంది అమిత్ షా బుర్రలోనే. వారణాసి బరిలో మోడీ నిలుచుంటే ఆ ప్రభావంతో బీహార్, జార్ఖండ్ రాష్ట్రాలపై పడి బీజేపీ ఖాతాలో మెజార్టీ సీట్లు పడతాయన్నది అమిత్ వ్యూహం. ఈ ప్రయోగానికి మురళీ మనోహర్ జోషి అభ్యంతరాలు వ్యక్తం చేసినా పట్టించుకోలేదు అమిత్ షా. పెద్దయిన జోషిని చాలా లైట్ గా తీసుకున్నారు. మోడీని కన్విన్స్ చేసి వారణాసి నుంచి నామినేషన్ వేయించారు. అన్ని తాను చూసుకుంటానంటూ భరోసా ఇచ్చి మోడీని దేశవ్యాప్తంగా ప్రచారం చేయడానికి రూట్ క్లియర్ చేశారు. రాజకీయ ప్రత్యర్థులు ఎంతగా విమర్శించినా బీజేపీ వరకు అమిత్ షా ఒక ఫైర్ బ్రాండే. రెచ్చగొట్టే కమెంట్స్ చేయడంలో షాను మించినోళ్లు ప్రస్తుతానికి బీజేపీలో ఎవ్వరూ లేరు. ముజఫర్ నగర్ అల్లర్ల నేపథ్యంలో బీజేపీకి ఓటు వేసి ప్రత్యర్థులపై పగ తీర్చుకోవాలంటూ అమిత్ షా చేసిన కమెంట్స్ రాజకీయంగా దుమారం సృష్టించాయి. ఈ కమెంట్స్ ను సీరియస్ గా తీసుకుంది ఎన్నికల సంఘం. అమిత్ షాపై కొరడా చలిపించింది. ఎన్ని ఆరోపణలున్నా అమిత్ షా గొప్ప వ్యూహకర్త. ఈ విషయాన్ని ఎవ్వరూ కాదనలేరు. ఉత్తరప్రదేశ్ లో మెజార్టీ సీట్లు బీజేపీ ఖాతాలో పడితే ఆ క్రెడిట్ తప్పకుండా అమిత్ షాకే దక్కుతుంది. లోక్సభ ఎన్నికలు ముగింపు దశకు వచ్చేస్తున్నాయి. 8 దశల్లో 502 లోక్సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. ఇక మిగిలింది కేవలం ఒకే ఒక దశ. 9 దశల ఎన్నికల్లో దేశమంతా ప్రచారం చేసింది ముగ్గురు. ఎవరా ముగ్గురు? మిగతా లీడర్లు ఎందుకు పరిమితమైపోయారు? ఈసారి లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి పర్యాయ పదంగా నిలిచారు నరేంద్ర మోడీ. అటు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడ కమలనాథులు భారీ స్థాయిలో బహిరంగ సభలు పెట్టినా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ నరేంద్ర మోడీయే. మరో నాయకుడే కానరాలేదు. దీనికి ఎవరి లెక్కలు వారికున్నాయి. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలకు రాజకీయ వేదికగా నిలిచే బీజేపీలో నాయకులకు కొరత లేదు. లాల్ కృష్ణ అద్వానీ, మురళీ మనోహర్ జోషి, అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్, ఉమాభారతి వీళ్ళెవ్వరూ ప్రచారంలో ఎక్కడా కనిపించలేదు. పూర్తిగా నల్లపూసైపోయారు. ఎన్నికలకు ఏడాది ముందు నుంచే రథం వేసుకుని దేశమంతా టూర్ చేసే అద్వానీ ఈసారి తన నియోజకవర్గమైన గాంధీనగర్కే పరిమితమయ్యారు. గాంధీనగర్ బయట కూడా ఆయన అడుగుపెట్టిన దాఖలాలు లేవు. ప్రచారానికి అద్వానీ రావడం కాదు, అసలు ఆ కురవృద్ధుడిని పిలిచిన లీడర్లే లేరు. పిలవని పేరంటానికి ఎందుకు అనుకున్నారో ఏమో కానీ ఎక్కడా ప్రచారానికి వెళ్లలేదు సీనియర్ నాయకుడు అద్వానీ. నిన్న మొన్నటి వరకు బీజేపీలో వాజ్పేయి, అద్వానీ తరువాత ఆ స్థాయి నాయకుడు మురళీ మనోహర్ జోషి. వారణాసి సిట్టింగ్ ఎంపీగా ఉన్న జోషిని వ్యూహాత్మకంగా కాన్పూర్ కు తోసేశారు. మోడీ పోటీ చేస్తే ఆ ప్రభావం ఒక్క ఉత్తరప్రదేశ్లోనే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాలపై కూడా పడుతుందని అమిత్ షా కనిపెట్టిన కొత్త థియరీకి అడ్డంగా దొరికిపోయారు మురళీ మనోహర్ జోషి. మోడీ మాటే బీజేపీలో వేదవాక్కుగా నడుస్తున్న పరిస్థితుల్లో తలవంచుకుని కాన్పూర్ వెళ్లి పోటీ చేశారు. కాన్పూర్ దాటి అడుగు బయట పెట్టలేదు ఈ మ్యాథమెటిక్స్ మాజీ ప్రొఫెసర్. అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్ పరిస్థితి కూడా అంతే. తన వాగ్దాటితో రాజ్యసభలో అధికార పక్షాన్ని పరుగులు పెట్టించిన అరుణ్ జైట్లీ ఢిల్లీ వెలుపల ఎక్కడో పంజాబ్లోని అమృత్సర్లో నామినేషన్ వేయాల్సి వచ్చింది. కాంగ్రెస్ అభ్యర్థి కెప్టెన్ అమరీందర్ సింగ్ తో తలపడడంతోనే పుణ్యకాలం గడిచిపోయింది. సుష్మా స్వరాజ్ కూడా విదిశ దాటి అడుగు బయట పెట్టలేదు. తనకు ఎంతో ఇష్టమైన కర్ణాటకలో కాలు పెట్టలేదు. పోలింగ్ దగ్గర పడుతున్న చివరి రోజుల్లో మొక్కుబడిగా తెలంగాణలో టూర్ చేసి ఓ పనైపోయిందనిపించారు. ఇక ఉమాభారతి పరిస్థితి మరింత దారుణం. ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న ఉమాభారతి
ఝాన్సీ నుంచి నామినేషన్ వేసేంత వరకు ఆమె ఎక్కడున్నారో కూడా కార్యకర్తలకు తెలియని పరిస్థితి. బీజేపీ తరపున ప్రచారాన్ని పూర్తిగా తన భుజాలపై మోశారు నరేంద్ర మోడీ. ప్రచారంలో సీనియర్లు తనకు తోడుగా ఉండాలని కూడా ఆయన కోరుకోలేదు. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ తనే కావాలనుకున్నారు, అయ్యారు కూడా. పార్టీ గెలిచినా ఓడినా ఆయన లెక్కలు ఆయనకున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ తరపున ఇద్దరు నాయకులు ప్రచార భారాన్ని మోశారు. ఒకరు ఏఐసీసీ చీఫ్ సోనియా గాంధీ కాగా మరొకరు ఆ పార్టీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ. గతంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఢిల్లీ నుంచి కాంగ్రెస్ పెద్దలు రాష్ట్రాలకు వెళ్లేవాళ్లు. దేశానికి కాంగ్రెస్ నాయకత్వం ఎందుకు అవసరమో లెక్చర్లు దంచేవారు. ప్రతిపక్షాలను తూర్పారబట్టేవారు. ఈసారి సీన్ మారింది. జైరాం రమేష్ లాంటి ఒకరిద్దరు ప్రచారాల్లో పాల్గొన్నా అది పెద్దగా కౌంట్ అయ్యే అంశం కాదు. సోనియా కుమార్తె ప్రియాంక గాంధీ ప్రచారం కూడా అమేథీ, రాయ్బరేలీ లోక్సభ సెగ్మెంట్లకే పరిమితమైంది. ఉత్తరప్రదేశ్ దాటి ప్రియాంక బయట అడుగుపెట్టిన దాఖలాలు లేవు. మొత్తం మీద అటు నరేంద్ర మోడీ, ఇటు సోనియా, రాహుల్ ఈ ముగ్గురే ఈసారి సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. మరో నాయకుడికి అవకాశమే ఇవ్వలేదు.